అప్పుడు అక్కడ ఏం పెట్టాలి మనము? ప్లస్ పెట్టాలి. ఇక్కడ డివైడెడ్ బై ఉంది, క్యూ ప్లేస్లో క్యూ పెడతాడు. సేమ్ అంతే క్వశ్చన్ అంతే. అక్కడ ఏం చేస్తాడు? ఓన్లీ సింబల్స్ రీప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ లెటర్స్ విత్ సింబల్స్ రీప్లేస్మెంట్ అవుతుంది. లెటర్స్ వాడిచ్చాడు, సింబల్స్ వాడిచ్చేసేస్తాడు. చేసి మీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్. సో ఇది 3 మోడల్స్. ఇంకా దీంట్లో చాలా సబ్ మోడల్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు వాడు మోడల్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. వాడి ఉద్దేశం ఏం తెలుసా? రీజనింగ్ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో ప్రాపర్ లాజికల్ క్యాలిక్యులేషన్స్. సో వాడు నచ్చిన ఒక రీజన్ బేస్ చేసి పోతున్నాడు. కానీ వాడి ఒక క్లూ ఏంటంటే ఏమి చేసినా ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాడు. అదే మన క్లూ అదే. సో దీస్ ఆర్ ద 3 మోడల్స్. రాసుకో నోట్స్. ఇది ఇంటర్చేంజ్ మోడల్ ఆర్ రీప్లేస్మెంట్ మోడల్, సింబల్ ఇన్సర్ట్స్ and conclusion pattern.